సూర్యాపేట జిల్లా నూత్రకల్ మండలం అలుగునూరు గ్రామంలో మనం ప్రస్తుతం కీనుసు రావడం జరిగింది. ఇక్కడ గతంలోనే ఒకే ఒకసారి సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నిక కావడం జరిగింది. గతంలో ఇది మిర్యాల ఆమ్లెట్ కింద ఉండేది. అయితే విచిత్రం ఏంటంటే ఈ గ్రామం స్వతంత్రం వచ్చి కొన్నేళ్లు గడుస్తున్నా కూడా ఇంతవరకు కూడా గ్రామంలో మాత్రము రహదారులు లేవు, డ్రైనేజీలు లేవు. ఎక్కడ కూడా గుడి బడి అన్నా కూడా అంత పెద్దగా ఎవరు పట్టించుకున్నారు లేదు. అసలు ఏంటంటే ఇక్కడ అందరూ రాజకీయ నాయకులే. టీడీపీ పీరియడ్‌లో ఇక్కడ జెడ్పీటీసీ కూడా గెలవడం జరిగింది. అయినా కూడా గ్రామం అభివృద్ధి చెందలేదు. అయితే మనం చూస్తున్నాం ప్రస్తుతం స్థానిక ఎన్నికలు రావడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఇద్దరు రంగంలో దిగడం జరిగింది. నేనంటే నేను తలపడుతున్నారు. అయితే ఇక్కడ అనూహ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థికి బీజేపీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వడం జరిగిందో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం అభ్యర్థి ఇక్కడే ఉన్నారు. సార్ నమస్తే సార్. మేము ఇప్పుడు గ్రామం రావడంతో అడగడం జరిగింది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఖచ్చితంగా విజయావకాశాలు మెండుగా ఉన్నాయి అంటారు. అసలు ఎందుకు మీ విజయావకాశాలు మెండుగా ఉన్నాయి అనుకుంటున్నారు? కారణం ఏంటి? సార్ యాక్చువల్లీ మేము ఒక 15 ఇయర్స్ కింద ముందుకైతే మాది కూడా మిర్యాల గ్రామమే. మా ల్యాండ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండడం వల్ల ఈ గ్రామానికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. 15 ఏళ్ళ కింద వచ్చినప్పుడు ఊర్లో కనీసం మట్టి రోడ్లు కూడా సరిగా లేకుండే. తర్వాత జెడ్పీటీసీ మా దగ్గర మా గ్రామం నుండి అయినప్పుడు కొంతవరకు మినిమము మట్టి రోడ్స్ అయినాయి. ఈ ఊరికి ఓ బడి సరిగా లేదు, గుడి సరిగా లేదు. సో మేము జనరల్గా మా వ్యాపారం అంతా కూడా మనకు వరంగల్లో స్కూల్స్ ఉన్నాయి. దాంతోపాటు నేను ఇమిగ్రేషన్ ఏజెంట్ని, ఫారెన్ అఫైర్స్ వర్క్ చేస్తుంటాను. సరదాగా మాకు ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయి వలన ఆ ల్యాండ్స్ కల్టివేట్ అయ్యాను. మనం ఫామ్ హౌస్లో సెట్ చేసుకున్నాం. వీటికి వచ్చినాక ఈ ఊరు పరిస్థితి చూస్తే బాగా అనిపించలేదు. ఈ ఊర్లో ఉన్న పబ్లిక్ యొక్క ఎఫెక్షన్స్ ఇవన్నీ చూసి మేము వీళ్ళకి ఏదైనా చేయాలి మా ఊరు అని అనిపించి ఈ ఊరిలో మా అన్నయ్య సహకారంతో కాసా శ్రీనివాస్ సొంతంగా ఒక గుడి నిర్మించడం జరిగింది. ఆ తర్వాత బడి మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాను. అదంతా శిథిలావస్థ పరిస్థితిలో ఉండే. ఆ బడిలో ప్రతిసారి ఇక టీచర్స్ కూడా అనుకూలంగా ఉండే మాతోటి. మేము కొన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళతో కలిసి ఓ ప్రైవేట్ స్కూల్లో ఎలాగైతే ఉంటుందో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకుంటూ ఈరోజు స్కూల్ కూడా మొత్తం కొంతమంది డోనార్స్ కూడా ముందుకు వచ్చారు. రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ ప్రతి స్టూడెంట్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ఓ ప్రైవేట్ స్కూల్కి పోతే స్టూడెంట్ ఎలా ఉంటాడో ఆ విధంగా తీర్చిదిద్దాము. ఈరోజు మా విలేజ్కి వెళ్ళి ఒక్క స్టూడెంట్ కూడా కనీసం ఊరు బయటికి పోయి వేరే దిక్కున చదవడు. ఓన్లీ ఎవరైతే హయ్యర్ సెక్షన్ రెసిడెన్షియల్ చదువుతున్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళిపోతున్నారు. మాకు ఒక పండుగ వాతావరణం లేకుంటుంది. ఇక్కడ పార్టీల పరంగా పోటీ చేస్తున్నాం కానీ వ్యక్తిగతంగా అందరం కలిసే తిరుగుతాం, ఫంక్షన్స్ అయినా ఏవైనా. సో ఈ ఎఫెక్షన్లో యాక్చువల్గా ఈ రోడ్స్ అన్నీ కూడా ఇంకా ఎంత చేసినా కానీ కొన్ని సందర్భాలలో మట్టి పోయాలి అవి అంటే నేను ఫినాన్షియల్గా హెల్ప్ చేశాను. ఈ ఊర్లో సీసీ కెమెరాలు కూడా అన్నీ కూడా పెట్టించాను ఇంతమందికి. ఎక్కడైనా ఈ శ్మశాన వాటికలలో ప్రాబ్లం ఉంది, ఆడ ప్రాబ్లం ఉందంటే కూడా ఫినాన్షియల్ హెల్ప్ చేసినా ఈ పర్సనల్ హెల్ప్ అవుతుంది. సో ఈ పర్సనల్ హెల్పే కాకుండా జనరల్గా లాస్ట్ మూమెంట్లో డిసైడ్కి వచ్చాను. నాకు పొలిటికల్గా ఎంపీతో పరిచయాలు ఉన్నాయి, ఎమ్మెల్యేస్ తోటి. ఎందుకంటే నేను ఎక్కువ ఢిల్లీలో ఇమిగ్రేషన్ ఏజెంట్స్ ఉంటే వీళ్ళు ఫ్రెండ్లీగా కలుస్తుంటారు. అదే కలిసినప్పుడు నేను ఏం పని చేయించుకుంటలేకపోతున్నా. నాకున్న పర్సనల్ వర్క్స్ అంటే వాళ్ళతో అవసరమే లేదు. సో ఈ గ్రామానికి ఏమైనా ఉపయోగం కావాలంటే నాకు ఒక కార్డు ఉండాలి. దాంట్లో ప్రకారం నేను ఏం చేశానంటే రీసెంట్గా సర్పంచ్ జెడ్పీటీసీ ఏదో చేద్దాం అనుకున్నాను. బట్ అవి ఎస్సీ అనేటివి అవ్వడం వలన ఆ ఛాన్స్ లేకపోతే గ్రామంలో సర్పంచ్ ఇప్పటికే మీరు గ్రామానికి అన్ని విధాలా కూడా హెల్ప్ చేస్తున్నారు. మీరు సర్పంచ్ అయితే ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతుల మీద ఎలాంటి అభివృద్ధి చేసేందుకు ముందుకెళ్తున్నారు? సార్ మాది ప్రధాన లక్ష్యం ఏంటంటే ఊర్లోకి అసలు రోడ్ లేదు. ఈ రోడ్ లేకపోవడం వల్ల వెహికల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. రాత్రిపూట వచ్చేటోళ్ళు చాలా సందర్భాల్లో పడి హాస్పిటల్స్ పాలైనారు. సరే మేము గతంలో కూడా ఎమ్మెల్యేస్కి ఎన్నోసార్లు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. పాత ఎమ్మెల్యేస్కి ఇచ్చాము, కొత్త వాళ్ళకి ఇచ్చాము. ప్రతిసారి ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉన్నారు. శాంక్షన్ అయింది, కాంట్రాక్టర్ మిస్సింగ్ అని అన్నీ కూడా అవుతున్నాక గ్రామం నుంచి వెళ్ళి కూడా సీరియస్గా లాబింగ్ చేయాలంటే అంత చిన్న చిన్న కుటుంబాలు ఫినాన్షియల్గా పెద్దగా ఎదిగినాయి కాదు. ప్రతిరోజు ఈ పనుల మీద తిరగాలంటే వాళ్ళ నుంచి కూడా కాదు. సో నేను కూడా ఈ సందర్భంగా ఏమనుకున్నానంటే నేను అది ఒక రిస్క్ ఫ్యాక్టర్గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎమ్మడిపడి దాన్ని చేపిస్తాను. ఆ లోపు కూడా అందరం వస్తానం, ఈ విధంగా చెప్తానం పోతానం. కానీ ఈసారి మినిమం ఆ రోడ్ మెయింటెనెన్స్ అన్న పర్సనల్గానో లేదా గ్రామ పంచాయతీ ఫండ్ ఉంటే చేస్తాము. దాంతోపాటు గ్రామంలో మినిమం ఈరోజు మాకు ఇంకా గ్రామ పంచాయతీ లేదు. ఒక టర్మ్ అయిపోయినా ఓ బిల్డింగ్ లేదు, ఏది లేదు. అవసరమైతే మాకు దగ్గర పట్ల ల్యాండ్ కూడా ఉంది.
కొంత ల్యాండ్ కేటాయించి అయినా, అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చే 2-3 సార్ల ఎంఆర్ఓ కూడా మాకు సూచన ఇచ్చాడు, కొంత ఫండ్ ఇస్తామేనన్నా ల్యాండ్ చూడమని. సో అందులో భాగంగా ల్యాండ్ అయినా మేము ఏడ అనుకూలం ఉన్నాయి, పర్వాలేదు అనిపిస్తే ఇచ్చి దాంట్లో కన్స్ట్రక్షన్ కూడా చేస్తాం. మెయిన్గా ఏంటంటే గ్రామ పంచాయతీ, రెండోది రోడ్ అయితే నా ప్రధాన లక్ష్యం. నరేంద్ర గారు చెప్పండి, ముఖ్యంగా ఈ ఊరు అభివృద్ధితో పాటు విద్య కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా కూడా విద్యతోనే అది ముందుకెళ్తుంది. మనం ముఖ్యంగా చెప్పండి, మీరు ఢిల్లీ దాకా కూడా మీకు పెద్ద పెద్ద నాయకులు తెలుసు, పరిచయాలు ఉన్నాయి. విద్యా వ్యవస్థను మీరు మీ గ్రామంలో ఎట్లా బలోపేతం చేయబోతున్నారు? వారికి ఏమైనా గ్రంథాలయం కావచ్చు, లేకపోతే స్టడీ సర్కిల్ కావచ్చు, ఏమన్నా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? సార్ ఇప్పటికీ మా స్కూల్స్లో మీకు చెప్పేది లేదంటే, ఈ చుట్టుపక్కల ఏ మండలాల్లో కూడా మా స్కూల్ మెయింటెనెన్స్ లేదు సార్. మా స్కూల్స్ మీరు వెళ్ళి ఒకసారి చూడండి, క్లాస్ రూమ్ డిజైనింగ్ కానీ, ఈవెన్ ఎప్పుడో ఇక రేపో మాపో ఎవడైనా ఇలా చేస్తే కూలిపోయే పరిస్థితి నుంచి ఇప్పుడు వెరీ స్టాండర్డ్గా ఓన్లీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మనీస్ తోటే సెట్ చేసాము. మా స్కూల్లో ఒక 26 జనవరి కానీ, 15 ఆగస్ట్ కానీ ఓ పండుగ ఎలా ఉంటుందంటే పెద్ద ఎత్తున జరుగుతుంది. స్టూడెంట్స్ కూడా అవుట్ ఆఫ్ 45 to 60 మెంబర్స్లో మోర్ దెన్ 50 మెంబర్స్ ఈరోజు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఈ మాట్లాడడానికి గల చర్యలు ఏంటిదంటే దాని వెనక టీచర్స్ ఉన్నారు, టీచర్ వెనుక నా ప్రోద్బలం ఎంత ఉన్నది సార్. మీరు యూ కెన్ వాళ్ళని అడిగి కూడా చూడండి. ఒక ప్రైవేట్ స్కూల్కి షూ సాక్స్ కూడా లేకుంటే స్టూడెంట్ రానేయరు కదా, అంతగానే ఎక్కువ స్ట్రిక్ట్ మెయింటైన్ చేస్తాం. ప్రతి స్టూడెంట్ వస్తాడు, చాలా పర్ఫెక్ట్గా ఉన్నది ఈరోజు అయితే మా స్కూల్. చివరిగా చెప్పండి, మీరు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగారు. అసలు ఎక్కలేని విధంగా బీజేపీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి సపోర్ట్ ఇచ్చిందంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మీరు గ్రామ ఓటర్లకు కావచ్చు, గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? గ్రామ ఓటర్లకు ఏంటంటే, మా ఓటర్లు అందరూ ఓటర్గా భావించకుండా మా ప్రజలు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు, మా కుటుంబ వ్యవస్థగా భావిస్తున్నాను. వాళ్ళందరికీ నేనంటే కూడా చాలా ఇష్టం. ముఖ్యంగా ఈ ఊరు డెవలప్మెంట్ కొరకు ఎవరో ఒకరు కావాలనే ఆలోచనలు ఉన్నారు. ఏదో పార్టీ పరంగా మాత్రమే పోటీ ఉంది తప్పితే నా యొక్క అభ్యర్థిని చాలామంది సమర్థిస్తున్నారు, రావాలని కోరుకున్నారు. నేను ఇప్పుడు వాళ్ళు అంతగా ప్రేమించి నన్ను ముందుకు పంపిస్తే తప్పకుండా నేను ఈ ఊరిని, వీళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తానని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తాను. ప్రస్తుతం మనం ఇక్కడ బీజేపీ నాయకుడు ఉన్నారు సార్, చెప్పండి, మీరు నరేంద్ర గారిని ఎందుకు బలపరిచిన కారణం ఏంటండి? ఊరు అభివృద్ధి కావాలంటే మనిషి చేసేవాడు కావాలంటే ఇప్పుడు పేదవాడిని ఎన్నుకుంటే వాడు ఖర్చు పెట్టింది సంపాదించడానికే చూస్తాడు ఫస్ట్. కాబట్టి పేదవాడు ఎన్నుకోవడం అంటే ఇప్పుడు నరేంద్ర గారు ధనికుడని మీరు సపోర్ట్ ఇచ్చారా, పని చేస్తుండే సపోర్ట్ ఇచ్చారా? మీరు ధనికుడు అని కాదండి, ఇప్పుడు పని చేస్తాడు అంటే పైసలు ఉన్నాయి కాబట్టి పెట్టే గుణం ఉంది కాబట్టి అతన్ని ఎన్నుకున్నాం. ఇప్పుడు ధనికుడు కూడా పెట్టనోడు ఉన్నాడు, పెట్టనోళ్ళని ఎన్నుకోవటం కాదు కదా. ధనికుడు పెట్టే గుణం ఉంది కాబట్టి పెట్టే మనిషిని ఎన్నుకొని అభివృద్ధి చేస్తాడనే దాని మీదనే మేము అతన్ని. నరేంద్ర గారి తరఫున గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? మీకు నరేంద్ర గారిని గెలిపిస్తే మన ఊరు బాగుపడుతుంది. ఊరు బాగుపడాలంటే ఒక మంచి వ్యక్తి గెలవాలి. అంటే ఒక 2 ఏళ్ల తర్వాత నరేంద్ర గారు గెలిచిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ఏమైనా రెఫరెండం పెట్టే అవకాశం ఉంది ఏమన్నా? మాకు గ్రామానికి కావాల్సిన కోరికలు అడుగుతాం. ఒకవేళ నరేంద్ర గారు కనుక పని చేయకపోతే రెఫరెండం పెట్టే అవకాశం ఉందా? దాని రెఫరెండం పెడతాం. ఎందుకంటే పని చేయకపోయినప్పుడు ఆయనది ఎట్లా వెలిగేషన్ పెడతాం ఆయన మీద, పెట్టి దాన్ని బలపరిచి దాన్ని బాగు చేసుడు కోసం బాగా ట్రై చేస్తాం. అతను మనం చూస్తున్నాము ఈ గ్రామంలో మాత్రం నరేంద్ర గారు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి, 100%. ఎందుకంటే అతను ఢిల్లీ లెవెల్లో కూడా అతనికి చాలా పరిచయాలు ఉన్నాయి. అంతేకాదు మనం చూస్తున్నాము బీజేపీ పార్టీ కూడా వాళ్ళని బలపరిచిందంటే అనూహ్యంగా ఆయనకు చాలా మెజార్టీ పెరిగి ఇప్పటికే ఆయన మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే గుడి బడి అనే తారతమ్యం లేకుండా అన్ని అభివృద్ధి చేశాడు. ఇంకా సర్పంచ్గా గెలిచిన మాత్రం ఖచ్చితంగా డ్రైనేజ్ వ్యవస్థ, ముఖ్యంగా రోడ్డు వ్యవస్థ మనం చూస్తున్నాము. స్వతంత్రం వచ్చి కొన్ని ఏళ్ళ సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ ఊరికి రోడ్డు లేదంటే ఎంత దీనస్థితిలో ఈ గ్రామం ఉందని మనం చూడవలసిన అవసరం ఉంది. మనం చూస్తున్నాము ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, మురికాలు లేదు, సిసి రోడ్లు లేవు. సిసి రోడ్లు ఎప్పుడో పోశారు, అయినా కూడా అసలు అవి మొత్తం కుంగుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా నరేంద్ర గారు గెలిస్తే మాత్రం ఖచ్చితంగా మాత్రం అభివృద్ధి చెందని చెప్పొచ్చు. గతంలో ఇక్కడ కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నిక అయింది, అయినా కూడా ఇక్కడ ఎక్కడ చేసినా కూడా అక్కడే ఉంది. ఖచ్చితంగా నరేంద్ర గారు గెలిపిస్తే మాత్రం ఆయనకున్నటువంటి పలుకుబడితో ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చెందుతారని ఇక్కడ ఓటర్లతో పాటు బీజేపీ బలపరిచిన అభ్యర్థి కావడం వల్ల కూడా ఖచ్చితంగా ఆయనకు మెండుగా అవకాశాలు ఉన్నాయని కూడా మనం చెప్పవచ్చు.
మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.